Yo, what's up guys? Welcome to the channel Tej Reacts Telugu. ఈరోజు ఏం చూడబోతున్నామో అర్థమే కావట్లేదు. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్ us go. చేసేది ఏదన్నా చక్కగానే చేయి బ్రో. కూర్చున్నావు చక్కగా కూర్చోవచ్చు కదా. మొత్తం ఆనుకోవాలి. మునుడు ఏదో వీడియో కోసం ఆన్ చేసి అప్పుడే ఆన్ చేసిండు, అది కూడా కనబడుతుంది కానీ లేకపోతే పొగలు వెళ్తాయి కదా. సమ్ ఎఫెక్ట్ కొద్దిగా కాస్త కూర్చున్నట్టయినా మంచి యాక్టింగ్ చేయొచ్చుగా. కానీ ఈ పాట ఏడో విన్నట్టుంది, తెలుగులో కూడా ఉన్నట్టుంది సేమ్. నైస్ బీట్. ఎర్రగడ్డ అడ్రస్ కామెంట్ చేస్తున్నా కామెంట్ సెక్షన్ లో. దేనికంటే వీళ్ళు ఇప్పుడు నువ్వు ఎట్లా అన్నావు? పెళ్లి చేసుకోవా అమ్మాయి ఇస్తావా అబ్బాయి ఇస్తావా? నేను అడిగేది అది. మాట్లాడితే అట్లా వెళ్ళిపోతుంది, భయపడుతుంది ఆ పిల్ల. పిల్లలు ఆమె నిజమేనా ఇది? లేదంటే అది ఇది మ్యాచ్ చేసిరా క్లిప్. ఆడపిల్ల పిల్ల. అవునా దుర్గా? ఓ లేదుసా ఆయనే. అవును. ఏ మోపిల్లను ఆ కటింగ్ చూసి లేదే, నాకు ఎట్లా ఉంటుంది ఇష్టం. నేను అమ్మాయిని. ఇస్ ఇట్ ట్రూ భవానీ? బాబురే అర్థం కావట్లేదు ఇంకా. చూడంగానే అర్థం కావాలి కదా అంకుల్, ఇంకా అర్థం కావట్లేదు. కావచ్చు అది అర్థం కాదే. నేను అలా అడుగుతున్నాను. నేను లేలే అమ్మాయిని. నేను మొత్తం అమ్మాయి వా మా తాజా అరే చెప్ప అమ్మాయి అన్నప్పుడు అమ్మాయి సీదా డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తుండే అంకుల్. మనుషులు ఏం ఉంచుకోడు అంకుల్, సీదా డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు అమ్మాయి అంటే ఇప్పుడు మా ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చా? ఆయన ముసలాయన అక్క, నేను ఎలా చేసుకోమంటా? ముసలాయన ఎవరు చెప్పారు? నేను ముసలాయన. ఇగో ఓకే ఎంగు పిల్లోడు అంకుల్ మీరు. హలో దుర్గమ్మ, ఎట్లా ముసలాయ అంటున్నాను? ముసలాయన నాకు వద్దు. ఎట్లా మరి నీకేం కావాలి? డబ్బులు ఉంటాయి మరి. మన పొలం ఉంది, మంచిగా కోళ్ళు ఉన్నాయి, బాలు ఉన్నాయి, రాజా ఉండొచ్చు. అంకుల్ సీదా ఫ్యూచర్ ప్లానింగ్ చేసేస్తుండు, మొత్తం ఉన్నాయన్నీ చెప్తుండు. సీదా ఫ్యూచర్ ప్లాన్. కామెడీ చేసి ఉంటారులే ఖచ్చితంగా. బట్ ఇతని ఈ మధ్య ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఇతని పేరే బాపట్ల దుర్గా, బాదాంపాల్ బాపట్ల దుర్గా. నీకు మిక్కీ మౌస్ కొనిస్తా లేగాలి. ఫాదర్ విత్ గర్ల్స్. డైనోసార్, మిక్కీ మౌస్ డైనోసార్. ఐస్ క్రీమ్ లేలాయించుకోడకానా తెల్లార్లు తొంగని కాలేజీకి అక్కడ పోకుండానా? మాకు కొన్ని వీడియోలు ఏముండవు. లైఫ్ లో ఉన్న రియాలిటీ అంతా రీల్ లో చూపించేసింది మన వాళ్ళు. అప్పుడే పక్కన అమ్ముండి ఇంకా 2 తన్ను అంట. అదే మ్యాజిక్. న్యూ అడ్మిషన్. నేను రీల్ చూడలేదు. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేయాలి. ఇంకా మా బాదం పాలు షాప్ ఉంది, ఓపెనింగ్ వస్తావా? అసలు అవును, నేను బాదం పాలు ఫేమస్ చేశాను అంటున్నారు ఏంటి బాపట్లలో? అవి ఏం మాటలు? నా వల్ల అంటే వెళ్ళి అక్కడ బాదం పాలు ఎక్కువ తాగుతున్నారంట. ఆడెవడో బాపట్ల గడియార స్తంభం బాదం పాలు ఇప్పిస్తా అన్నాడు కదా, దానికి ఫేమస్. సరే కానీ మేము బాదం పాలు ఇప్పిలే, బొంబాయి చట్నీ ఇప్పిస్తాం వస్తావా? నీ కళ్ళు చూసి గుర్తుపట్టాం మేము. అవి కళ్ళ నక్షత్రాలు అలా ఉన్నాయి. ఏం కళ్ళు లే, మనిషి కళ్ళేగా. మరి అంత అందంగా ఉన్నావు ఏంటి ఆ రోజు? మరి ఏంది బ్యాక్ సైడ్ బాగుండవు, ఫ్రంట్ సైడ్ బాగుండవు అని అంటున్నారు. అదేమన్నా అది కాంప్లిమెంట్ దొరగా? అంటే ఏంటి కాంప్లిమెంట్? అంటే ఏం వినిపిస్తుంది బ్రో? ఇంకా మ్యూజిక్ బెంచ్ బాగా వినిపిస్తుంది బ్రో. నిన్ను పొగుడుతున్నారు దొరకాదు. ఊరి దేవుడా, మిల్లి మనుషులుగా బాబు. అది కాదు దొరగా. అదేమన్నా క్లిప్స్ బాగున్నాయి అంటారు, కాసేపు ఏమొచ్చి అసలు నీతో నేను నడుస్తున్నానని చెప్పానా? అయ్యో అలాంటివి నీకోసం ఎన్నో ఆశలు పెట్టుకుని వస్తుంటే బీచ్ కి ఎగ్జామ్ కూడా వదిలి దొరకా నువ్వు రాబోతు చచ్చిపోతాను దొరకా. మైలు పట్టుకో. వాడు నిజంగా అంటున్నాడా ఉత్తిగా అంటున్నా అర్థం కావట్లేదు. కానీ ఫోన్ లో అట్ట కాదన్నా, అట్ట కుదరదు. ఎంత కరువులో ఉన్నారా మీరంతా. పైగా ఆడియో కాల్ ని మోటివేషన్ కాల్ ని చేసి పడేసి. లైఫ్ మోటివేషన్ గడియార స్తంభం.
అరే ఎగ్జాక్ట్ మనుషులు ఎవరు వాడితో మాట్లాడట్లేదు, వెళ్ళి కుక్కకి వాడు బాధ అని చెప్పుకుంటున్నాడు. నాకేం తెలియదు, నేను జంప్. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని మాట్లాడుతున్నా. ఇన్స్టాగ్రామ్ లో నా ఫోన్ నెంబర్ ఎలా లీక్ అయిందో నాకు తెలియదు. అరే నా మీద ఫ్లిప్కార్ట్ లో అన్ని బుక్ చేస్తున్నా, బుక్ చేశారు, నిన్న వచ్చింది. మీరు నిజంగా బుక్ చేసేవాలేదు, మీరు డబ్బులు కట్టి బుక్ చేసి నాకు పంపించండి, అంతేగాని నా దగ్గర మనీ లేవు. మీరు అంతేగాని మీ ఫ్లిప్కార్ట్ లో ఎంత కష్టం వచ్చింది బ్రో, నా పేరు మీద నా అడ్రస్ మీద ఇవన్నీ బుక్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ అయితే అంతే బ్రో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సెలబ్రిటీ 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 దేవుడా ఏం చెప్పమంటారు, దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇంకొకడేమో బాపట్ల గడియార స్తంభం తీస్తామంటున్నాడు. అదేమన్నంటే బాదం పాలు ఇప్పిస్తానన్నాడు. నా బట్టలారా ఒక్కొక్క చేతికిస్తాను, ఆ జోలికి కానీ వచ్చేటట్టు ఒక్కొక్కడికి ఆంధ్ర బూతులవి స్వారీ ఒంటే పాలు. బాపట్ల దుర్గా వైరల్ ఆడియో కాల్. ఏ దుర్గా బండి వేసుకొని రావాలా మీ ఇంటికి, బీచ్ కి వస్తున్నాం మేము. పనికి మాట్లాడా, నేను రాట్లా, మూసుకొని ఫోన్ పెట్టేసేయండి, కాసేపు కొనుక్కోవాలి. ఇప్పుడే కదా రెడీ అవుతున్నాను, నేను రాను. ఏ దుర్గా నువ్వు రాకపోతే చచ్చిపోతాను దుర్గా, మేము వైర్లు ఇందాక ఆడియో ఇదే. నాకు అసలు మొన్న కోటప్ప పంట ఒళ్ళు నలిగి ఇప్పుడు కూడా నేను కోలుకోలేకపోయా. మాకు ఫోటో ఇవ్వలేదు దుర్గా, నువ్వు కోటప్పకొండలో, అందుకే మేము హట్ అయ్యాం. నిజంగా వచ్చారా మీరు కూడా? నీ కోసం వచ్చి నీ కోసం ఫోటో అడిగితే నువ్వేమో మమ్మల్ని తోడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. నీ కళ్ళు చూసి గుర్తుపట్టావు మేము. ఓ నాయన, అవి కళ్ళ నక్షత్రాలు అలా ఉన్నాయి. నా ఏం కళ్ళు లే, మనిషి కళ్ళేగా. మరి అంత అందంగా ఉన్నావేంటి ఆ రోజు? మరి నేను బాగున్నానా? అయ్యా దుర్గా, నీకు ఫ్యాన్స్ తెలియట్లేదు దుర్గా. నీకు బయట ఈ మాటలు ఏం మాటలరా బాబు? ఏం మాటలు దుర్గా? ఏంది బ్యాక్ సైడ్ బాగుండవు, ఫ్రంట్ సైడ్ బాగుండవు అని అంటున్నారు. అదేమన్నా అది నీకు కాంప్లిమెంట్స్ దుర్గా. అంటే ఏంటి? అన్నోట్ కళ్ళున్నాయో లేవు అసలు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాంప్లిమెంట్ అంటే నిన్ను పొగుడుతున్నారు దుర్గా. అదేమన్నా లిప్స్ బాగున్నాయి అంటారు, కాసేపు ఏమొచ్చి అసలు మనోడు పొగుడుతున్నాడు అనేసరికి మిగతావన్నీ చెప్పేస్తున్నాడు. ఏందో అది కాదు, బీచ్ కి వస్తున్నావు, ఏం తెమ్మంటావు తినడానికి? ఎన్ని 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 దారుణాలు సార్. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఒక్క రీల్ బాపట్ల దుర్గా చూస్తే వీడు అన్ని అవే వస్తున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వస్తాయి. ప్లానెట్ ఆఫ్ ది ఎప్స్ వాయిస్ ని ఇమిటేట్ చేయాలి. అన్ని చెప్తాను ఎట్లా ఉండేది అనేది. స్టార్టింగ్లో ఇప్పుడు మీరు మద్దాలి శివారెడ్డి డైలాగ్ విన్నారు కదా, ఆ డైలాగ్ అండర్ గ్రౌండ్ లో ఒక జరిగింది. మద్దాలి శివారెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి అండర్ గ్రౌండ్ ముందు డైలాగ్ రేసు గుర్రంలో మద్దాలి శివారెడ్డి గారికి ఫైట్ సీన్. అక్కడ ఎలా ఉంటదంటే, వీళ్ళిద్దరి మధ్య రేసు గుర్రంలో ఎలా ఉంటదంటే, చెప్పు. ఏదో అన్న మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ క్షణంలో కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, వాడు ఆసుపత్రిలో ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే ఏసేస్తాడు. తిరుగుతున్నావు ఇలా. మద్దాలి శివారెడ్డి, నైస్ టు మీట్ మద్దాలి శివారెడ్డి. రాయ్, నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకునే రేసు మొదలు పెట్టొద్దురా. రేసులో నన్ను కూడా రన్నర్ కాదు, రేసు 1% కూడా మ్యాచ్ కాలేదు, నాట్ ఈవెన్ 1%. విలన్ వాయిస్ కూడా సాయి కుమార్ వాయిస్ ఉంటుంది దాంట్లో. లైవ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ లో ఫెయిల్ అయిపోయింది. ఓకే, ప్రెజెంట్ జనరేషన్ పూకీస్ లవ్ స్టోరీ ఎక్కాల్సిందే. మంచి సీన్ చెడకున్నారు కదరా. ఈ రోజు కలుద్దాం ఇంకో ఫన్నీ వీడియోతో. అండ్ yes, వెళ్లే ముందు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రోజు కంతే, బాయ్.